13th question. What percentage of numbers from 1 to 70 have squares that end in digit 1? Numbers 1 to 70 లో ఎవ్రీ అంటే స్క్వేర్ అంటే ఇప్పుడు 1 ఉంటే 1 స్క్వేర్, 70 ఉంటే 70 స్క్వేర్. ఆ విధంగా ఆ స్క్వేర్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అంటే ఇప్పుడు 1 నుంచి 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అలా స్క్వేర్ చేసినప్పుడు ఎక్సెట్రా 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఆ విధంగా అంటే అన్ని 1 నుంచి 70 వరకు మధ్య అంటే టోటల్ నెంబర్స్ గా టోటల్ నెంబర్స్ అన్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, ఆ ఇండివిజువల్ నెంబర్ స్క్వేర్ చేసిన వచ్చే రిజల్ట్స్, అవి వచ్చే రిజల్ట్ లో ఏ నెంబర్ కి అయితే ఎప్పుడు డిజిట్ 1 అంటే ఏ నెంబర్ స్క్వేర్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది లాస్ట్ డిజిట్ 1 ఉంటుందో ఆ నెంబర్స్ అన్ని టోటల్ 1 to 70 నెంబర్స్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఒక కాన్సెప్ట్ తెలిసింది ఏంటి అంటే, ఒక 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, 100th డిజిట్, 10th డిజిట్, యూనిట్ డిజిట్, మళ్ళా ఇంటూ అంటే 3 డిజిట్స్ తీసుకుంటున్నా, 100th 10th యూనిట్ డిజిట్, మళ్ళీ 100th 10th యూనిట్ డిజిట్. ఇప్పుడు లాస్ట్ కి ఈక్వల్, ఇప్పుడు ఆ రెండు మల్టిప్లై చేసినాక వచ్చే వాల్యూ ఎలా వస్తుంది? మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తాము, యూ ఇంటూ యూ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ యూ ఇంటూ టీ చేసి మళ్ళీ యూ ఇంటూ యూ చేసినప్పుడు ఏమన్నా నెంబర్ మిగిలితే టీ పైన పెట్టుకొని నెక్స్ట్ అలా చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఫస్ట్ యూ ఇంటూ యూ చేస్తాము, తర్వాత యూ ఇంటూ టీ చేస్తాం, తర్వాత యూ ఇంటూ హెచ్ చేస్తాం, ఆ విధంగా ప్రాసెస్ లో వస్తాం. నెక్స్ట్ ఏంటి, వస్తున్న రిజల్ట్ ని అంటే ఇప్పుడు యూ ఇంటూ యూ వచ్చిన రిజల్ట్ ఉంది, ఎక్కడ పెడతాము? బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకుంటూ వస్తాము. సో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి ఇట్లా పెట్టుకుంటూ వస్తాం. సో అంటే ఇప్పుడు యూ ఇంటూ యూ చేస్తే వచ్చే అంటే ఇప్పుడు ఈ టోటల్ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్స్ లో వచ్చే డిజిట్ అనేది ఇక్కడ యూ ఇంటూ యూ చేస్తే ఆ వచ్చే ఈ వచ్చిన రిజల్ట్ లో ఉండే యూనిట్ డిజిట్ అనేది ఒకటే ఉంటుంది కదా. సో అలా అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం లో కూడా మనం సేమ్ అది యూజ్ చేసుకోబోతున్నాం. ఏం అడిగింది వాడు, నెంబర్ 1 వచ్చి నెంబర్ 70 అప్పుడు వాటిని స్క్వేర్ చేసినప్పుడు, ప్రతి ఒక్క నెంబర్ స్క్వేర్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ లో ఏ నెంబర్ కి డిజిట్ 1 ఉంటున్నాయో ఆ నెంబర్స్ టోటల్ 1 to 70 నెంబర్స్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ 1 స్క్వేర్, ఇప్పుడు యూనిట్ డిజిట్ 1 ఎప్పుడు వస్తుంది రిజల్ట్ లో? ఒకటి ఆ నెంబర్ అంటే ఇప్పుడు సేమ్ నెంబర్ ని ఏమంటున్నారు, స్క్వేర్ చేస్తున్నాం అంటున్నారు. అంటే 1 into 1, 2 into 2, 3 into 3 అలానే కదా. సో అలా నెంబర్స్ తీసుకుంటున్నప్పుడు లాస్ట్ యూనిట్ డిజిట్ 1 ఎప్పుడు వస్తుంది? మనం తీసుకునే నెంబర్స్ లో లాస్ట్ డిజిట్ 1 అయినా ఉండాలి, లాస్ట్ డిజిట్ 9 అయినా ఉండాలి. బికాస్ 1 స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1. 9 స్క్వేర్ ఎంత? 9 స్క్వేర్ ఈక్వల్స్ టు 81. చూడండి ఇప్పుడు ఇక్కడ 9 స్క్వేర్ చేసినా కానీ యూనిట్ డిజిట్ లో 1 వస్తుంది, 1 స్క్వేర్ చేసినా కానీ యూనిట్ డిజిట్ లో 1 వస్తుంది. ఇంకే నెంబర్స్ తీసుకున్నప్పుడు యూనిట్ డిజిట్ లో మీకు 1 వస్తుందా స్క్వేర్ చేస్తే? రాదు. సో అందుకనే మనం కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే, వాడు అట్లా స్క్వేర్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ లో 1 రావాలి అని అంటున్నాడు కాబట్టి ఈ 1 to 70 నెంబర్స్ లో ఏ నెంబర్స్ కి లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ 1 ఉంటుంది, మనం ఏ నెంబర్స్ కి యూనిట్ డిజిట్ 9 ఉంటుందో అవన్నిటిని తీసి పక్కన పెడతాం. ఆ తీసి పక్కన పెట్టిన నెంబర్స్ వాటిని స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. సో అలా అన్నమాట. ఇప్పుడు చూద్దాము 1, 9 ఏ నెంబర్స్ ఉంటుంది 1 to 70 మధ్యన. 1 ఫస్ట్ 1, తర్వాత 9, నెక్స్ట్ 11, 19, సేమ్ అలానే 21, 29 అలానే అప్ టు 61, 69, 61, 69 మధ్యన ఏముంటాయి 31, 39, 41, 49, 51, 59 అంతే కదా.
ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 నెక్స్ట్ 5 6 నెక్స్ట్ 31 39 7 8 41 49 9 10 51 59 11 12 61 69 13 14 టోటల్ గా 14 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 14 నెంబర్స్ ని 1 to 70 మధ్యలో టోటల్ గా 14 నెంబర్స్ ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 1 వస్తుంది. సో 14 నెంబర్స్ ఉన్నాయి అలాంటివి. టోటల్ నెంబర్స్ అన్ని 1 to 70 అంటే టోటల్ 70 నెంబర్స్. సో 14/70 into 100. వాడు అడిగింది అది కదా, ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి టోటల్ 70లో, ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్స్ అలా స్క్వేర్ చేస్తే ఎన్ డిజిట్ 1 వస్తుంది అని అంటున్నాడు. సో టోటల్ 14 నెంబర్స్ ఉన్నాయి అంటే ఏమంటే టోటల్ 70 నెంబర్స్ ఉన్నాయి, అలా స్క్వేర్ చేసి యూనిట్ డిజిట్ వచ్చే నెంబర్స్ 14 ఉన్నాయి. సో 70కి 100% అనుకుంటే 14 ఎంత పర్సెంటేజ్? సో 14/70 into 100. 14 was 14, 14/70. సో 100/5. 100/5 అంటే ఎంత? 20%. The required answer ఎంత? 20%. Next, 14th question. By how much percentage is 4/5 of 70 is less than 5/7 of 112? ఏమిచ్చాడు? 4/5 of 70 అంట 5/7 of 112 కి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటి, ఆ వాల్యూ ఎంత తక్కువ ఉంటుందో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని 5/7 of 112 తోటి కంపేర్ చేసి ఎంత తక్కువ ఉందో తెలుసుకోవాలి. ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉందో చెప్పాలి. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎంత తక్కువ ఉందో వాల్యూ తెలుసుకున్నాం. 5/7 of 112 అంటే 5/7 multiply 112 minus 4/5 of 70. 4/5 into 70. ఇది తక్కువ ఉండే వాల్యూ 5/7 of 112 కంటే 4/5 of 70 ఎంత వాల్యూ తక్కువ ఉంటుందో ఆ వాల్యూ ఇది మొత్తం టోటల్ బై. ఇప్పుడు దీనికి బ్రాకెట్, ఈ టోటల్ ఒక నెంబర్ కాబట్టి దీనికి నేను బ్రాకెట్ పెడుతున్నాను. హోల్ బై చేస్తే 5. ఇప్పుడు దేనితో కంపేర్ చేయాలి? 5/7 of 112. ఎందుకు? హౌ మచ్ పర్సెంటేజ్ ఇస్ లెస్ దాన్ ఆఫ్ 5/7. ఈ 4/5 of 70 అనేది 5/7 of 112 కి ఎంత తక్కువ ఉంటుంది అంటున్నాడు కాబట్టి మనం బేస్ ఇదే తీసుకుంటాం. ఎందుకు అంటే ఇది ఎంత తక్కువ ఉంటుంది దీంతో పోలిస్తే పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో అందుకనే మనం ఇది తీసుకుంటాం, 5/7 of 112 తీసుకుంటాం బై 5/7 of 112 into whole into 100. ఈ హోల్ ఇంటూ 100 ఎందుకు? ఈ కంపేర్ చేసిన తర్వాత వచ్చే ఫ్రాక్షన్ పర్సెంటేజ్ లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్. 5/7 of 112 అంటే 717 42 is 16. 16 into 5 ఎంత? 80. సో 80 minus 56. 14 4 5 70 అంటే ఎంత? 5 1 14. 14 4 56. 70 minus 56 అంటే ఎంత? 14. 14/5/7 into 112. 5/7 into 112 అంటే మళ్ళా 56. 14/56 into 100. సో 14/56 into 100 ఎంత? 14 4 56. 1/4. 1/4 into 100 అంటే 25%. Answer is 25%. And the problem number 15. Which of the following multipliers will cause a number to be increased by 29.7%? ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం మనము. ఒక నెంబర్ అన్నాక ఎక్స్ అనుకోండి. ఆ నెంబరు దేనితోటి మల్టిప్లై చేస్తే 29.7% ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో అంటే ఇప్పుడు ఎక్స్ అనే నెంబర్ కి
ఒక పి అనే దాంతో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే అప్పుడు వాడు నాకు ఏం కావాలి అంటున్నాడు, ఇంక్రీజ్డ్ బై 29.7% అంటే 129% ఆఫ్ ఎక్స్, 129% ఆఫ్ ఎక్స్ కావాలి అంటున్నాడు. అంటే 29% ఇంక్రీజ్ అవ్వడం అంటే అంతే కదా, ఎక్స్ కంటే 29% ఇంక్రీజ్ అవ్వాలంటే ఎక్స్ 100% అనుకుంటే ఒక 129% ఆఫ్ ఎక్స్ రావాలి పీ తోటి మల్టిప్లై చేస్తే. ఇప్పుడు వాడు మనకు ఆ పీ కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు 129% ఆఫ్ ఎక్స్ అంటే 129/100 మైనస్ ఈ ఎక్స్ ఇటు తీసుకొస్తే, సారీ ఈ ఎక్స్ కిందకి తీసుకొస్తే x into p equals to 129/100 into x. ఇప్పుడు ఈ x క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, p is equals to 129/100. సారీ అంత అడిగిండు 29.7 అన్నాడు కదా, సో ఇక్కడ 129.7 this is also 129.7/100. సో ఈ x క్యాన్సిల్ అయితే p అంటే ఏమవుతుంది, 129.7/100 అవుతుంది. ఇట్ షుడ్ బి ఇంక్రీస్డ్ బై, ఓకే 1 minute, x into p అనేది ఓకే x into p చేసి 129% ఆఫ్ x రావాలి. సో 129/100 ఆఫ్ x రావాలి, నో డౌట్స్ ఇది కరెక్ట్. సో p is equals to yes 100 ఈ 1.297 రైట్, ఇట్ ఈస్ ద ట్రూ. సో x equals to సారీ p equals to 1.297 అనే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే 29.7% అనేది ఒక నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ నెంబర్ ఏదైనా కావచ్చు, x ప్లేస్ లో ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. p అనేది 1.297 ఉంటే 29.7% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో జనరల్ అయితే ఇది చూడగానే 29.7% ఇంక్రీజ్ అనేది చూడగానే మనం డైరెక్ట్ గా 1.297 ఉన్నది రాసేయాలి. బట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం నేను ఇంత అంటే అర్థం కావడం కోసం మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, when a number is divided by 12 then the dividend becomes 1/4 of the number by how much percentage the number is greater than the second number అని అంటున్నాను. ఫస్ట్ ఏమన్నాడు, ఒక నెంబర్ x అనుకుందాం. అది x అనేది 12 తోటి డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ డివిడెండ్ x/12 అనేది ఆ డివిడెండ్ ఏమవుతుంది, ఆ అదర్ నెంబర్ కంటే 1/4 ఆఫ్ దట్ అదర్ నెంబర్. అంటే ఆ నెంబర్ కి నెక్స్ట్ y అనే ఒక నెంబర్ కి 1/4 అవుతుంది. అంటే అంటే ఇప్పుడు ఇది ఏం రాసుకోవచ్చు, x ని 12 తోటి డివైడ్ చేస్తే వచ్చే డివిడెండ్ అంటే నథింగ్ బట్ ఈ వచ్చే వాల్యూ అనేది ఇంకో నెంబర్ ఆ సెకండ్ నెంబర్ కంటే 1/4 ఏమంటారు అంటే 1/4 ఆ సెకండ్ నెంబర్ కి 1/4 కి ఈక్వల్ అవుతుంది. అంటే y కి 1/4 కి ఈక్వల్ అవుతుంది. సో ఇదన్నమాట. సో అయితే ఇప్పుడు ఏమడుతున్నాడు అక్కడ, ఈ ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కంటే ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు x/3 వస్తుంది కదా. ఇఫ్ x అనేది ఫస్ట్ నెంబర్, y అనేది సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ బై 3. ఇప్పుడు ఏం అడిగాడు, సెకండ్ నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ ఎంత గ్రేటర్, ఎంత పర్సెంటేజ్ గ్రేటర్ అన్నాడు. సో డినామినేటర్ y, న్యూమరేటర్ ఏంటి, x minus y by y into 100. x minus y. ఎందుకు x minus y, ఎంత గ్రేటర్ ఎంత, అసలు గ్రేటర్ అనే వాల్యూ ఎంత అంటే y కంటే x ఎంత పెద్దది అని తెలుసుకోవడానికి x minus y చేస్తున్నాం. నెక్స్ట్ ఏమన్నాడు, పర్సెంటేజ్, మళ్ళీ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు కాబట్టి
సో వైని 100% అనుకుంటే ఎక్స్ మైనస్ వై అందులో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అది తెలుసుకోవడానికి బై వై ఇంటూ 100. సో ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అంటే ఏంటి 3y, y ఈక్వల్స్ టు ఎక్స్ బై 3 ఉంది కదా పైన మనకి ఈక్వేషన్ లో. సో ఎక్స్ అంటే 3y, 3y మైనస్ వై 3y మైనస్ వై 2y బై వై ఇంటూ 100, y గెట్స్ క్యాన్సల్ 2 ఇంటూ 100. సో ఎంత గ్రేటర్ 200% గ్రేటర్, 200% గ్రేటర్ అని అన్నారు. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాం మిగిలిన ప్రాబ్లమ్స్.